బాబు సరిచేశారు. ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ పేరు పదే పదే వింటుంటాం. భారతదేశంలో ప్రముఖ నాయకులు ఎవరికేమొచ్చినా ఎయిమ్స్లోనే చేరుతుంటారు ఢిల్లీలో. అట్లాంటి ఎయిమ్స్ మన ప్రాంతానికి వచ్చింది. మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఒకప్పుడు కుష్టు వ్యాధికి నివారణ కేంద్రం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే ఆసుపత్రి తీసేసి టీబీ ఆసుపత్రి ఆ ప్లేస్లో ఇది కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు పెట్టి కట్టించింది. తీరా చూస్తే అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నటువంటి విధంగా ప్రభుత్వపు సహకారం లోపించి చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగిపోయిన తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చాక మంచినీటి వసతికి కావాల్సినటువంటిది ఏర్పాటు చేయడంలో విఫలమైంది, లేదా పట్టించుకోలేదు. అక్కడేదో అటవీ అనుమతులు అడ్డొచ్చినాయి అన్నటువంటి పేరుతో దాని గురించి సీరియస్గా ఎఫర్ట్ పెట్టలేదు, వదిలిపడేశారు. పర్యవసానం నీళ్లకి ఏడాదికి 4 కోట్ల రూపాయలు చొప్పున ట్యాంకర్లలో తెప్పించుకుని నీళ్లు వాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎయిమ్స్ది. చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే దీని మీద సీరియస్గా దృష్టి సారించారు, బాధ్యతగా చేశారు. తద్వారా ఇప్పుడు ఎయిమ్స్కి మంచినీటి వసతి ఏర్పడింది. కృష్ణ నీటిని గుంటూరు ఛానల్ నుండి ఆత్మకూరు చెరువులోకి తీసుకొస్తున్నారు, అక్కడ ఎత్తిపోస్తున్నారు. అక్కడ నుండి 4 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేశారు. వాటి ద్వారా ఎయిమ్స్లోకి ఎయిమ్స్లో కట్టినటువంటి సంపుల్లోకి నీళ్లు వదులుతున్నారు. టోటల్గా 8.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇది చేసింది. చంద్రబాబు గారిని విషయంలో మనస్ఫూర్తిగా అభినందించాలి.